తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో అధికార పార్టీ కుట్రలు బట్టబయలయ్యాయి. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు అధికారులతో ములాఖతయ్యారు. గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థి పలుగుల ఉమారాణికి హస్తం బలపరిచిన అభ్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. దీంతో ఆమె గెలుపు ఖాయమైంది. సరిగ్గా ఇదే టైంలో కుట్రలకు తెరతీశారు హస్తం లీడర్లు. అధికారులతో చేతులు కలిపారు. ఉమారాణికి వచ్చిన ఓట్లలో ఒక బ్యాలెట్ పేపర్ను సడన్గా మాయం చేశారు. ఆమె ఎంత అభ్యంతరం వ్యక్తం చేసినా అధికారులు పెడచెవిన పెట్టారు. ఇద్దరికీ చెరి సమానంగా ఓట్లు వచ్చాయంటూ హడావిడి చేశారు. టాస్ వేసి హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. తీరా ఆ మిస్ అయిన బ్యాలెట్ పేపర్ తాజాగా కౌంటింగ్ కేంద్రంలోనే లభ్యమైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పలుగుల ఉమారాణి యాదాద్రి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రీట్ కౌంటింగ్ చేసి న్యాయం చేయాలని కోరారు. తనకు న్యాయం జరగకపోతే న్యాయ పోరాటానికి సిద్ధమని ఉమారాణి తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య డైరెక్షన్లోని తనను ఓడించే కుట్ర జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో అధికార పార్టీ కుట్రలు బట్టబయలయ్యాయి. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు అధికారులతో ములాఖతయ్యారు. గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థి పలుగుల ఉమారాణికి హస్తం బలపరిచిన అభ్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. దీంతో ఆమె గెలుపు ఖాయమైంది. సరిగ్గా ఇదే టైంలో కుట్రలకు తెరతీశారు హస్తం లీడర్లు. అధికారులతో చేతులు కలిపి ఉమారాణికి వచ్చిన ఓట్లలో ఒక బ్యాలెట్ పేపర్ను సడన్గా మాయం చేశారు. ఆమె ఎంత అభ్యంతరం వ్యక్తం చేసినా అధికారులు పెడచెవిన పెట్టారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, అసలేం జరిగింది? సునీత, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఓట్ల చోరీ అనేది యథేచ్ఛగా కొనసాగుతుంది. ఓట్ల రిగ్గింగ్ చేస్తా ఉన్నారు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి వాళ్ళ కుతంత్రాలని కూడా. తాజాగా ఏదైతే కేసీఆర్ గారు దత్తత తీసుకున్నటువంటి తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో కూడా ఇదే రకంగా కుతంత్రాలు చేసి అప్రజాస్వామ్యంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినట్టుగా ఎన్నికలుగా ప్రకటించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామంలో మొత్తం 1234 ఓట్లు ఉండగా ఇక మొత్తంగా కూడా 14 ఓట్లు ఇన్వాలిడ్ గా గుర్తించారు. నోటాకు 3 ఓట్లు పడ్డట్టుగా గుర్తించారు. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి 609 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి 609 ఓట్లు వచ్చినట్టుగా కూడా ఆ రోజు ఎన్నికల అధికారులు లిఖిత పూర్వకంగా కూడా అక్కడ వెల్లడించడం జరిగింది. ఒక ఓటు మిస్ అయినట్టుగా అక్కడ ఉన్నటువంటి జోనల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు కూడా అధికారికంగా ఆ రోజు వెల్లడించారు. ఇరు పార్టీల ఏజెంట్లకు, అందరికి సంబంధించినటువంటి ఏజెంట్లకు కూడా లిఖిత పూర్వకంగా ఒక ఓటు మిస్ అయింది కాబట్టి ఇద్దరికి సరి సమానంగా 609 ఓట్లు వచ్చాయి కాబట్టి టాస్ వేసి ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని ఆ రోజు కుతంత్రాలు చేశారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియని నిర్వహించి లైట్లు బంద్ చేసి అనధికారికంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కౌంటింగ్ హాల్లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య నేతృత్వంలోనే ఆయన డైరెక్షన్ లోనే ఈ విధంగా కుట్ర చేశారంటూ కూడా సరతుడు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఓటును గల్లం చేశారని వాళ్ళు అధికారికంగా ప్రకటించారు. ఆ ఒక ఓటు కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి పలుగుల ఉమారాణి ఏదైతే రింగు గుర్తుకు వచ్చినట్టుగా కూడా ఆ ఓటు లభ్యమైంది. 3 రోజుల తర్వాత ఆ పోలింగ్ కేంద్రంలో గాలింపు చర్య చేపట్టగా అక్కడ ఏదైతే పోల్ అయినటువంటి బ్యాలెట్ పేపర్ అక్కడ దొరికింది. ఆ బ్యాలెట్ పేపర్ లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి వేసినటువంటి ఓటుగా కూడా గుర్తించడం జరిగింది. వెంటనే అక్కడ పోటీ చేసినటువంటి ఉమారాణి ఎన్నికల అధికారులకు, ఎన్నికల సంఘానికి, జిల్లా కలెక్టర్ కూడా ఈ రోజు సాక్ష్యాలతో సహా అక్కడ విరాజ్యం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆలేరు సంబంధించినటువంటి ఎమ్మెల్యే బీర్లయ్యని కుట్రలు చేసి అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచేలాగా కుతంత్రాలు చేశారు, అక్కడ రిగ్గింగ్ చేశారంటూ కూడా సాక్ష్యాధారాలతో సహా ఈ రోజు విరాజ్యం జరిగింది. దీనిపైన ఎన్నికల అధికారులు విచారణ చేయాలి. ఒక విచారణ కమిటీని కూడా ఆదేశించారు.
చేయడంతో పాటు రీపోలింగ్ నిర్వహించాలని కూడా పలువురు ఉమారాన్ని ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి దత్తత గ్రామం కాబట్టి దాన్ని ప్రెస్టేజ్ గా తీసుకొని కావాలని అక్కడ టీఆర్ఎస్ పార్టీని ఓడించేలాగా కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్ర చేశారంటూ కూడా సర్వత్రు కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ఈ విధంగా రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా పోరాటం చేయలేక, ఈ విధంగా రిగ్గింగ్ పాల్పడి, ఈ విధంగా అప్రజాస్వామ్యంగా ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఫలితాలను తారుమారు చేస్తున్నారంటూ కూడా సర్వత్రు కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మన నల్గొండ జిల్లాలో చూసాం, చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి వేసినటువంటి ఓట్ల కట్టలు మాయమయ్యాయి. అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ కారులో ఆ ఓట్లను కూడా దొరకడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఒకసారి కూడా వెలుగులోకి వచ్చింది. కేసీఆర్ గారి దత్తత గ్రామైనటువంటి ఆసాలమారి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి పడ్డటువంటి ఒక ఓటును గల్లంతు చేశారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచేలాగా కుట్రలు చేశారు. టాస్ వేసినటువంటి క్రమంలో కూడా అర్ధరాత్రి 12 గంటలకు టాస్ వేసి అందరినీ కూడా మాయ చేసి అక్కడ ప్రతి ఒక్కరిని కూడా నడించి చివరిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలిచినట్టుగా తూతు మంత్రంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ప్రకటించి అక్కడి నుంచి వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు. అదే రోజు కూడా మేము చాలా రకాలుగా డిమాండ్ చేసాం. మిస్ అయినటువంటి ఓటును గాలింపు చర్యలు చేపట్టాలి, అధికారుల నిర్లక్ష్యం సంబంధించి ఓటు మిస్ అయింది కాబట్టి అధికారులపైన చర్యలు తీసుకోవాలని పదే అక్కడ డిమాండ్ చేశామని కూడా ఉమారాణి ఆ రోజు కూడా విజ్ఞప్తి చేసినట్టుగా చెప్పారు. అయినప్పుడు కూడా ఆ రోజు ఎన్నికల అధికారులు ఆమె విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఆమె ఎంత మొర పెట్టుకున్నా కూడా పైగా పోలీసుల చేత ఆమెని బయటకు కూడా గెంటేసే ప్రయత్నం చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు మాత్రమే కౌంటింగ్ హాల్ లో ఉన్నారు. లైట్లు ఆఫ్ చేశారు. అర్ధరాత్రి 12 వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియని సాగదీశారు. దీంతో పాటు అనధికారికంగా కొంతమంది వ్యక్తులు కూడా లోబడి జొరబడి ఎమ్మెల్యేతో ఫోన్లు మాట్లాడించి ఈ విధంగా కుట్రకు తెరలేపారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఉమారాన్ అయితే తీవ్రంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా న్యాయ విచారణ చేయాల్సిందే, తమకు న్యాయం చేయాల్సిందే. ఏదైతే ఓటు మిస్ అయినటువంటి ఓటు లభ్యమైంది కాబట్టి 610 ఓట్లు మాకు వచ్చాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి తనను అక్కడ సర్పంచ్గా ఎన్నికైనట్టుగా అధికారులు వెల్లడించాలని కూడా ఆమె కోర్టులో కూడా ఫిర్యాదు చేస్తాము, కోర్టులో కూడా పిటిషన్ వేస్తామని కూడా చెప్తా ఉన్నారు. తనకంటే ఒక ఓటు తక్కువ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడిపోయినటువంటి అభ్యర్థి ప్రకటించాలని కూడా ఆమె పదే కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు అక్కడ కనిపిస్తోంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతల డైరెక్షన్ లోనే కుట్ర జరిగిందంటూ కూడా ఉమారాన్ ఆరోపణ చేస్తా ఉన్నారు. న్యాయపరంగా కొట్లాడతామంటూ కూడా తేల్చెప్పారు. సునీత, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.